హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు దీప్తి. మేము న్యూజిలాండ్‌లో ఉంటాము. ఇక్కడ లైఫ్ స్టైల్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. మా క్యాంపింగ్ అయితే అయిపోయిందండి. న్యూ ప్లమత్‌లో ఈరోజు లాస్ట్ డే అనమాట. వెళ్ళిపోతున్నాము బ్యాక్ టు ఆక్లాండ్. ఇక్కడ టెంట్ అంతా రిమూవ్ చేసేసి మేము అక్కడి నుంచి డైరెక్ట్‌గా మోనికాస్ ఈటరీ అని ఒక బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని కెఫే లాంటిదనమాట. దానికి వెళ్ళాము. చాట్ జీపీటీ రికమెండ్ చేసింది. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో, లోపల యాంబియన్స్ అంతా చాలా బావుందనమాట. చాలా బిజీగా ఉంది. సో, కానీ సర్వీస్ మాత్రం క్విక్ ఉందనమాట. మేమైతే ఆ రోజు ఫస్ట్ చాయ్ లాటే ఆర్డర్ చేసాము. ఆ తర్వాత నా కోసం, మా అత్తయ్యకి, మా వారికేమో కాఫీ తీసుకున్నామనమాట. అనిక ఏమో హాట్ చాక్లేట్ తీసుకుంది. అన్ని డ్రింక్స్ బావున్నాయి. యాక్చువల్‌గా బ్రేక్‌ఫాస్ట్ కోసం వెళ్ళామనమాట. బ్రేక్‌ఫాస్ట్ నేనేమో ఫికాషియా బ్రెడ్ విత్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ తీసుకున్నాం. నేను, అనిక. అలాగే అత్తయ్యకి, మా వారికి అండ్ ఆద్యకి ఏమో బ్రెడ్ విత్ వాళ్ళు జస్ట్ ఆలివ్ ఆయిల్ డిప్ ఇచ్చారనమాట. సో, దాంతో తినేసాము. సో, అక్కడి నుంచి పక్కనే ఆర్ట్ గ్యాలరీ ఉందనమాట. దానికి వెళ్ళాము. అది అడల్ట్‌కయితే $15, సీనియర్స్‌కయితే $10 ఉంది. లోకల్స్‌కయితే ఫ్రీ అనమాట. సో, ఆ రోజు ఏంటంటే ఆర్ట్ గ్యాలరీలో ఈ వీవ్స్ ఉంటాయి కదా! డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ చేసిన వాళ్ళవి ఫిజీ, టోంగా, సాంబా వాళ్ళవి డిస్‌ప్లే ఉందనమాట. చాలా బావుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీవ్స్, అలాగే డిజిటల్ గ్యాలరీ కూడా ఉంది. అది కూడా చూసాము. ఇదే డిజిటల్ గ్యాలరీ చెప్పింది. సో, ఇది స్పెసిఫిక్‌గా వాళ్ళేం ముట్టుకోవద్దు. జస్ట్ చూడండి అంతే అని చెప్పారనమాట. సో, ఇలా డిస్‌ప్లేస్ పెట్టారు. డిఫరెంట్ వీవ్స్‌వి. దాని గురించి అక్కడ పక్కన చెప్తూ ఉన్నారనమాట. సో, ఇవన్నీ డిఫరెంట్ ప్యాటర్న్స్ వాళ్ళు దేనికి యూజ్ చేస్తారు. వాళ్ళ మోస్ట్‌లీ కల్చరల్ థింగ్స్‌కి, రిలీజియస్ థింగ్స్‌కి. సో, మనం ఇది చూస్తున్నాం గదా! పైన దీని మీద డిఫరెంట్ కార్వింగ్స్ ఉన్నాయన్నమాట. సో, వాటి గురించి అంతా డిస్క్రిప్టివ్‌గా అక్కడ పెట్టారు పక్కన మనకి చదవడానికి. సో, అది యూజువల్‌గా తెరచాపలాగా యూజ్ చేస్తారనమాట బోట్స్ మీద. ఈవెన్ మనం మౌరీ బోట్స్ చూసామంటే దాని మీద కూడా డిఫరెంట్ కార్వింగ్స్ ఉంటాయి. దాని గురించి వెనకాల హిస్టరీ ఉంటదనమాట. సో, దాని గురించి వాళ్ళు ఇట్లా డిస్‌ప్లే పెట్టారు. సో, ఇవి చూస్తున్నారు గదా! మనం ఇది లోకల్‌గా వాళ్ళు అక్కడున్న మెటీరియల్‌తో వీవ్ చేస్తారట. సో, ఇది యూజువల్‌గా వాళ్ళకి ఏదైనా సేక్రెడ్ థింగ్ అంటే రిలీజియస్‌గా వాళ్ళు యూజ్ చేయాలి అంటే దానికి యూజ్ చేస్తారనమాట. వాళ్ళకి ఈవెన్ మ్యారేజెస్‌కి వాటికి వాళ్ళు వేసుకునే క్లోదింగ్ కానీ ఆ వీవ్స్ కూడా వాళ్ళక్కడ డిస్‌ప్లేలో పెట్టారు. ఇలా హిస్టరీ తెలుసుకోవడానికి లోకల్‌గా ఇట్లా ఆర్ట్ గ్యాలరీస్‌కి అవి వెళ్తే బాగా మనకి అర్థమవుతుంది. వి ఆర్ సో ఇంట్రెస్టెడ్ అనమాట. మనం కనెక్ట్ అవ్వచ్చు ప్లేస్‌కి. అండ్ వి లెర్న్ సో మచ్ అనమాట హిస్టరీ గురించి. సో, ఇలా బయటికొచ్చిన తర్వాత ఇంతకుముందు వీడియోస్ మీరు చూసుంటే దాంట్లో దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ మిర్రర్‌గా భలే పెట్టారనమాట. డిజైన్ బావుంది. సో, పిల్లలకి ఒక ఫోటో తీసేసుకొని ఇంక అక్కడి నుంచి బయలుదేరిపోయాం అనమాట. అక్కడ పార్కింగ్ కూడా ఈజీగానే దొరుకుతుంది. ఆఫ్ రోడ్ పార్కింగ్ ఉంది. పెట్టేసుకోవచ్చు. అంత బిజీగా ఏం లేదు. సో, అక్కడి నుంచి ఒక 1 అవర్ డ్రైవ్‌లో వెళ్ళేటప్పుడు ఆక్లాండ్‌కి ఇక్కడ 'త్రీ సిస్టర్స్ అండ్ ఎలిఫెంట్ రాక్' అని ఉంటదనమాట. ఇది అయితే చాలా బావుందండి. మిస్ అవ్వద్దస్సలు. దట్ మీరు దీనికేంటంటే లో టైడ్ ఉన్నప్పుడే వెళ్ళాలనమాట. లేకపోతే ఫుల్ వాటర్ అంతా వచ్చేసుంటుంది ముందు వరకు. సో, ఆ రోజు మంచిగా ఉంది వెదర్. సో, లో టైడ్ కూడా ఉందనమాట. మేము అంతవరకు వెళ్ళి రాక్స్ అవన్నీ చూడగలిగాము. వాక్ అయితే 2.7 కిలోమీటర్స్ ఉంది. 45 మినిట్స్ పడుతుంది వెళ్ళడానికి. కొంచెం మడ్డీగా ఉంటుంది. అలాగే మంచి ఫుట్‌వేర్ వేసుకొని వెళ్ళాలంటే. అలాగే వాటర్ బాటిల్స్, మీకు కావాల్సిన స్నాక్స్ కూడా తీసుకెళ్తే బెటర్ అనమాట. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అయితే వ్యూ అయితే బ్రెత్ టేకింగ్‌గా ఉందసలు. చాలా బావుందనమాట. అమేజింగ్ వ్యూస్ అంతా. ఆ రోజు విండీగా కూడా ఏం లేదనమాట. చాలా బావుంది చూడటానికి. సో, నెమ్మదిగా అలా నడుచుకుంటూ చివరి వరకు వెళ్ళాము. యూజువల్‌గా అంటే అక్కడ ఫస్ట్ 4 రాక్స్ ఉండేవట. సో, అది ఒక్కొక్కటి ఇట్లా ఎరోషన్ అయ్యి
సీ ఇట్లా క్లెయిమ్ చేసేసుకుంది. సో, అలాగా ఇప్పుడు 2 రాక్స్ ఉన్నాయి కానీ చాలా బ్యూటిఫుల్ ఉందనమాట. దాని మధ్య నుంచి మనకి అమేజింగ్ టార్నాకి వ్యూ కనిపిస్తుంది. సో, అది కూడా చాలా బాగుంది, చూసాము. మీరు చూస్తున్నారు కదా వెనకాల రాక్ మీద ఇట్లా ఏదో కార్వ్ చేసినట్టు ఉంది కదా, అంతా వేవ్స్తోని ఫార్మ్ అయిందనమాట. అవంతా న్యాచురల్గా ఈ వేవ్స్ వచ్చిన దాంతోని అంతవరకు కూడా వెళ్తాయి అన్నమాట, వేవ్స్ ఫుల్ ఉన్నప్పుడు. సో దాంతో ఫామ్ అయిన రాక్స్ అన్నమాట అవి. ఫుల్ అదంతా ఎక్స్‌ప్లోర్ చేసి ఫుల్ ఎంజాయ్ చేసాము. ఉన్న కాసేపు కూడా చాలా బాగుందనమాట. చాలా ప్లెజెంట్‌గా మంచిగా ఉంది. అక్కడ మంచిగా ఎంజాయ్ చేసి అక్కడే ఎలిఫెంట్ రాక్ ఉందనమాట ఆపోజిట్‌లో. దానికి ట్రంక్ కూడా ఉండేది. సేమ్ ఎరోషన్ వల్ల అది ఇప్పుడంత క్లియర్‌గా కనపడట్లేదు. ఇదే ఎలిఫెంట్ రాక్ అనమాట. దాని కింద మంచిగా కేవ్స్ లాగున్నాయన్నమాట. దాని లోపల కూడా మనం నడుచుకుంటూ వెళ్ళి చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అలాగే వాటర్‌తోని చిన్న చిన్న ఇట్లా పాండ్స్ లాగా ఫార్మ్ అయ్యి ఉన్నారు. పిల్లలందరూ అక్కడ మంచిగా ఆడుకుంటున్నారనమాట. సో, అలా కేవ్ కింద నుంచి వెళ్ళాము అవన్నీ చూసుకుంటూ. ఇంక మళ్ళీ బ్యాక్ టు ఆక్లాండ్ వెళ్దామని బయలుదేరామనమాట. సో, ఇది వ్యూ అంతా మంచిగా చూసామండి. ఖచ్చితంగా ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. మీరు వెళ్తుంటే మాత్రం న్యూ ప్లమత్‌కి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. కాకపోతే ఏంటంటే లో టైడ్ ఉన్నప్పుడు వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. సో, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మనం వచ్చినప్పుడు అక్కడ ఒక యాపిల్ లాగా ఉందనమాట రైట్ సైడ్‌కి. అదేంటా ఎళ్ళేటప్పుడు చూద్దామని చెప్పి చూసాము. అక్కడ మాకు రిటర్న్‌లో ఆగామనమాట అక్కడ పిట్ స్టాప్ లాగా. సో, అక్కడ రియల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ దొరుకుతుంది. మంచి చాలా అంటే లోకల్ ప్రొడ్యూస్ అన్నీ తక్కువకి దొరుకుతున్నాయన్నమాట. అక్కడ లోకల్‌గా వాళ్ళు పండించినవి అవి. మనకి ఫ్రూట్ మార్కెట్ అన్నీ ఉందన్నమాట అక్కడే లోపల. సో, ఈ రియల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేద్దామని వెళ్ళాము. కాకపోతే చాలా బిగ్ ఐస్ క్రీమ్ అనమాట. అది తినలేకపోయాము చెప్పాలంటే. బట్ బాగుంది. మంచిగా ఎంజాయ్ చేసాము ఇది కూడా. సో, ఇంకేం తినలేదు కదా! సో, దీంతోనే ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా ఇంటికెళ్ళిపోయాము. ఇదేనండి, మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్.